హాయ్ వ్యూవర్స్. తమిళ అగ్రనటుడు టీవీకే పార్టీ అధినేత దళపతి విజయ్కు చెన్నై విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. అభిమానుల అత్యుత్సాహం కారణంగా ఏర్పడిన తోపులాటలో ఆయన అదుపు తప్పి కింద పడిపోయారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది వెంటనే ఆయనను పైకి లేపి సురక్షితంగా కారు వద్దకు తీసుకువెళ్లారు. ఈ ఘటనలో విజయ్కు ఎలాంటి గాయాలు కాకపోవడంతో అభిమానులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. జననాయగన్ సినిమా ఆడియో విడుదల కోసం మలేషియా వెళ్లిన విజయ్ ఈవెంట్ ముగిశాక చెన్నైకి తిరిగి వచ్చారు. ఆయన రాక గురించి తెలుసుకున్న వందలాది మంది అభిమానులు ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. తమ అభిమాన నటుని దగ్గరగా చూసేందుకు ఒక్కసారిగా ముందుకు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతకుముందు మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జననాయగన్ ఆడియో విడుదల వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సుమారుగా 80,000 మంది హాజరు కావడంతో అత్యధిక జన సమూహంతో జరిగిన ఆడియో లాంచ్గా ఇది మలేషియా బుక్ ఆఫ్ రికార్డులో స్థానం సంపాదించింది. ఈ వేడుకలో దర్శకుడు వినోద్ మాట్లాడుతూ, ఈ చిత్రంలోని చివరి 20 నిమిషాలు విజయ్కు ఒక ఫేర్వెల్ వీడియోలా ఉంటాయని, అయితే ఇది ముగింపు కాదని, ఒక ఆరంభం మాత్రమేనని తెలిపారు. తన రాజకీయ ప్రవేశం నేపథ్యంలో ఇదే తన చివరి సినిమా అంటూ విజయ్ ప్రకటించడం సంచలనమైంది. దీంతో ఆయన సినిమాల్లో కొనసాగాలని అభిమానుల తరఫున నటుడు నాజర్ విజ్ఞప్తి చేశారు. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన జననాయగన్ చిత్రం వచ్చే ఏడాది జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.